గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకూడదు. స్కిప్ చేసిన మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు 5th May 2025. ఫస్ట్ ఒక డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెబీ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్గా గుర్తించండి. సో ఇక్కడ ప్రధాన పత్రికలో వచ్చిన వార్తల గురించి మనం ఇక్కడ వార్తలు చెప్పడం జరుగుతుంది. సో ఈ వార్త వలన ఈ షేర్ పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వార్త మూలంగా షేర్ యొక్క రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వీటిని యొక్క మన టెక్నికల్ అనాలిసిస్లో చూద్దాము. ఎందుకంటే ఈరోజు పెరిగినా కానీ తర్వాత తగ్గే అవకాశం ఉంటుంది. సో టెక్నికల్ అనాలిసిస్లో మనకు దాని యొక్క ట్రెండింగ్ ఏర్పడుతుంది. పాజిటివ్గా ఉందా, నెగిటివ్ ఉందా, డౌన్లో ఉందా. సో టెక్నికల్ అనాలిసిస్ చూస్తూ వీటిని కొంటే ముందు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈనాడు ఎస్బీఐ రిజల్ట్ సీజన్ నడుస్తుంది. ఎస్బీఐ మంచి రిజల్ట్ ప్రకటించింది, 18,060 crores. బట్ అది లాస్ట్ క్వార్టర్స్ కన్నా 10% తక్కువగా ఉంది, అది గుర్తించండి. అండ్ ఆంధ్రజ్యోతిలో ఈరోజు మన మార్కెట్ మిశ్రంగా కదిలాడే అవకాశం ఉన్నట్టు వాతావరణం చెప్పడం జరుగుతుంది, గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం గోల్డ్ ఇండస్ట్రీ మంచి రిజల్ట్ ప్రకటించింది. ప్రాఫిట్ ఆల్మోస్ట్ 81% అప్పు, 320 crores ఆన్ హయ్యర్ ఇన్కమ్. అండ్ పటేల్ ఇంజన్ కూడా మంచి రిజల్ట్ ప్రకటించింది. నెట్ ప్రాఫిట్ 26% జంప్ అయి 48.17 crores. అండ్ నాయకా కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది. ఇది నెట్ ప్రాఫిట్ 14 crores అయింది. రెవెన్యూ 23% అప్పు. సో ఈ షేర్ ఈరోజు కొద్దిగా పెరగడానికి అవకాశంగా గుర్తించండి. అండ్ లైవ్ మింట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద రైల్వేకి సంబంధించిన రియల్టీ కార్పొరేషన్ ఉంది, అది గమనించండి. బిజినెస్ లైన్ కింద లేటెంట్ వ్యూ మీద ఒక వార్త వచ్చింది. అది సుమారు 100 million రెవెన్యూ మైల్స్టోన్ దాటి 32% అప్లో ఉన్నట్టు వస్తుంది. ఈ షేర్ కూడా ఈరోజు పెరగడానికి అవకాశంగా గుర్తించండి. ద హిందూ ప్రకారం సిటీ యూనియన్ బ్యాంక్ మంచి రిజల్ట్ ప్రకటించింది. 13% అప్పు, క్వార్టర్ ఆన్ క్వార్టర్ 28 crores దీని యొక్క నెట్ ప్రాఫిట్. ఎన్ఐబిసి మీద ఒక వార్త వచ్చింది. అది ఏప్రిల్ దాని యొక్క అవుట్పుట్ అండ్ సేల్స్ పెరిగినట్టు వార్త వచ్చింది, అది గుర్తించండి. ఎకనామిక్స్ టైం ప్రకారం బుల్లిష్ షేర్ కింద ఎన్సీసీ ఉంది. ఎన్సీసీ కూడా భారీ ఆర్డర్స్ ఉన్నాయి, ముందు పెరగక వస్తుంది. మనం చాలాసార్లు రికమెండ్ చేసాం, గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం సిప్లా మీద వార్త వస్తుంది, అది కూడా లైమ్లైట్ ఉండే అవకాశం ఉందో గుర్తించండి. స్టాక్ ఎడ్జ్ ప్రకారం ట్రేడింగ్ షేర్ కింద ఆజాద్ ఇండియన్ ఉంది, డిఫెన్స్ సంబంధించింది, మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. సో దీనికి సుమారు 450 crores ఆర్డర్ వచ్చినట్టు వార్త వచ్చింది, అది గుర్తించండి. సిఎన్బిసి 18 ప్రకారం వర్ధమన్ టెక్స్టైల్లో మంచి ప్రాఫిట్ వచ్చినట్టు వార్తలు వచ్చినాయి. 18% అప్పు, 230 crores దీని యొక్క నెట్ ప్రాఫిట్. మనీ గ్రంథ్ ప్రకారం ఇర్కాన్కు మరొక ఆర్డర్ వచ్చినట్టు 450 crores మన రైల్వేకి సంబంధించింది, అది గమనించండి. అండ్ నెక్స్ట్ వార్త ఆర్ఆర్ కేబుల్గా రిజల్ట్ ప్రకటించింది. ఆల్మోస్ట్ 60% అప్పు, 120 crores, అంతకుముందు 78 crores. సో ఈ వాతావరణంగా షేర్ పెట్టడానికి అవకాశం ఉంది. బట్ ఇవి డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే పెరిగి కూడా మరి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం టెక్నికల్ చూడాలి. టెక్నికల్ కొనడానికి వీలుందా లేదా అనే టెక్నికల్ అనాలిసిస్ చెప్తుంది, అది గుర్తించడం. ఇక్కడ ఈ టెక్నికల్ అనాలిసిస్లో మనకు రెండు ఇండికేటర్స్ వాడాము. ఒకటేమో మూవింగ్ యావరేజెస్ 20 days, 50 days, 100 days అండ్ 200 days. ఎప్పుడైతే ఏ షేర్ అయితే వీటి పైన ఉంటుందో అప్పుడే ట్రేడింగ్లో ఇందులో ఎక్కువ స్ట్రెంత్ ఉంది, ముందు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ దీనికైనా కింద ఉంటే కిందకు పోయే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. తర్వాత కూడా ఒక ఆర్ఎస్ఐ ఉంది, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. ఇది 0 to 100 ఉంటుంది. ఇది ఎప్పుడైతే 45 above ఉంటుందో అప్పుడు స్ట్రెంత్ ఉన్నట్టుగా మనం గుర్తించండి. సో ఈరోజు వార్తలోని షేర్ల గురించి ఒకటే టెక్నికల్ అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ ఎన్సీసీ ప్రస్తుతం 270 ఉంది. ఈ లోయెస్ట్ 170 rupees, హైయెస్ట్ 365 rupees. టెక్నికల్గా ఇది బాగుంది, 45 above ఉంది, 55 ఉంది ఇప్పుడు అది. అండ్ బట్ ఇక్కడ మూవింగ్ అవరేజెస్ ఓన్లీ 20 and 50 days క్రాస్ అయింది. ఇక్కడ 100 days 228 అండ్ 200 245 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడే ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి. నెక్స్ట్ ఉషా మార్టిన్ ఉంది, ప్రస్తుతం 303 rupees, లోయెస్ట్ 278, హైయెస్ట్ 451. ఇది టెక్నికల్గా కొద్దిగా బలపడి ఇప్పుడే 45 ఉంది. బట్ ఇక్కడ మూవింగ్ అవరేజెస్ 4 క్రాస్ కావాలి. ఎప్పుడైతే 340 క్రాస్ అవుతుందో అప్పుడే ఇందులో ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఎస్ఐఎస్ ఈ షేర్ కూడా మన బైబ్యాక్ ఇచ్చా 404 అప్పటి నుంచి ఈ షేర్ తగ్గుతుంది. అందుకోసం మన ఫ్రైడేనా కూడా తగ్గింది, ఈరోజు పెరగడానికి ఉంటుందని ఇవ్వడం జరుగుతుంది. బట్ టెక్నికల్ చూస్తే 326 ఉంది ప్రస్తుతం రేటు, 287 ఇది ఒక లోయెస్ట్, 260 హైయెస్ట్. టెక్నికల్గా కొద్దిగా ఇంప్రూవ్ అయ్యి 45 ఉంది. బట్ ఇక్కడ మూవింగ్ క్రాస్ కావాలి. ఎప్పుడైతే 364 క్రాస్ అవుతుందో అప్పుడే ఇలా మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఇది బైబ్యాక్గా ఉంది, 404 rupees గుర్తించండి. అట్లనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం 800 rupees ఉంది, లోయెస్ట్ 680, హైయెస్ట్ 912. టెక్నికల్ ఇంప్రూవ్ అయ్యి 55 ఉంది. ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ క్రాష్ అయింది.
క్రాష్ అయ్యి ట్రేడ్ అవుతుంది కాబట్టి ముందు పెరగడానికి అవకాశం ఉంది, అది గుర్తించండి. గోడ్రేజ్ ఇండస్ట్రీ ప్రస్తుతం 1063 ఉంది, లోవెస్ట్ 725, హైయెస్ట్ 1314. టెక్నికల్గా ద వీక్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే RSI 40 ఉంది, సో బిలో 45 ఉంది. అండ్ ఇక్కడ చార్ట్ కూడా చూస్తూ కూడా కంటిన్యూగా 7 డేస్ నుంచి తగ్గుతుంది. బట్ ఈరోజు రిజల్ట్ వచ్చింది కాబట్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇది ఎప్పుడైతే 1115 క్రాస్ అవుతుందో అప్పుడే ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి. నెక్స్ట్ పటేల్ ఇంజనీరింగ్ ప్రస్తుతం 40 రూపీస్, ఆల్మోస్ట్ 43 రూపీస్ ఉంది, లోయెస్ట్ 35 రూపీస్, హైయెస్ట్ 75 రూపీస్. టెక్నికల్గా కొద్దిగా పర్వాలేదు, RSI 50 ఉంది, బట్ ఇది కంటిన్యూగా 5 డేస్ నుంచి తగ్గుతుంది. బట్ ఈరోజు వాటర్ వచ్చింది కాబట్టి పెరిగే అవకాశం ఉంది. బట్ ఇది మూవింగ్ క్రాస్ ఓన్లీ 20 డేస్ మూవింగ్ క్రాస్ అయింది. ఇది ఎప్పుడైతే 49 క్రాస్ అవుతుందో అప్పుడే ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశంగా గుర్తించండి. అండ్ న్యాయక ప్రస్తుతం 193 రూపీస్ ఉంది, లోయెస్ట్ 150, హైయెస్ట్ 230. టెక్నికల్గా బాగుందని చెప్పుకోవాలి, ఎందుకంటే RSI 65 ఉంది, ఇదన్నీ మూవింగ్ హౌస్ పైన ఉంది. ఇక్కడ మీరు చూస్తే గమనిస్తూ కూడా ఇది ఎప్పుడైతే 11th ఏప్రిల్ నుంచి మూవింగ్ హౌస్ క్రాస్ అయ్యి కంటిన్యూగా పెరుగుతుంది, మధ్యలో ఒక 2-3 డేస్ డిప్ వచ్చినా ఉంది. ఇప్పుడు రిజల్ట్ వచ్చింది కాబట్టి ట్రెండింగ్లో ఉంది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంది షేర్. నెక్స్ట్ లెటెంట్ వ్యూ ప్రస్తుతం 408 రూపీస్ ఉంది, లోయెస్ట్ 341, హైయెస్ట్ 575. టెక్నికల్గా బాగుంది, RSI 58 ఉంది, బట్ ఇక్కడ మూవింగ్ అవర్స్ 20 డేస్ 50 డేస్ క్రాస్ అయింది. ఇక్కడ 100 డేస్ మూవింగ్ అవర్స్ 412 ఉంది, అండ్ 200 435 ఉంది. ఎప్పుడైతే ఇవి రెండు మూవింగ్ అవర్స్ క్రాస్ అవుతుందో ఇందులో స్ట్రెంత్ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ సిటీ యూనియన్ బ్యాంక్ ప్రస్తుతం 170 రూపీస్ ఉంది, 130 లోయెస్ట్, 187 హైయెస్ట్. టెక్నికల్గా బాగుందని చెప్పుకోవాలి, RSI 54 ఉంది, అండ్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ అవర్స్ కూడా క్రాస్ అయింది 173. సో ఇది పెట్టడానికి ఛాన్సెస్ ఉందిగా గుర్తించండి. NMDC ప్రస్తుతం 65 రూపీస్ ఉంది, లోయెస్ట్ 59 రూపీస్, హైయెస్ట్ 95 రూపీస్. టెక్నికల్గా కొద్దిగా బలపడి RSI 47 ఉంది, బట్ ఇక్కడ మూవింగ్ అవర్స్ క్రాస్ కాలేదు. మూవింగ్ అవర్స్ ఎప్పుడైతే 100 డేస్ 67 ఉంది, అండ్ 200 డేస్ 16 ఉంది. ఎప్పుడైతే 69 క్రాస్ అవుతుందో NMDCలో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ సిప్లా 1525 ఉంది, లోయెస్ట్ 1317, హైయెస్ట్ 1700. టెక్నికల్గా పర్వాలేదు, 55 ఉంది, అండ్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ అవర్స్ క్రాస్ అయింది. ఒక 2 రోజులు తగ్గినా కానీ ఇది ముందు పెరగడానికి అవకాశం ఉంది, ఎందుకంటే షేర్ ట్రెండింగ్లో ఉంది. నెక్స్ట్ ఆజాద్ ఇండియన్ కంపెనీ, మన హైదరాబాద్ కంపెనీ, డిఫెన్స్ సంబంధించింది. 1551 ప్రస్తుతం రేటు, లోయెస్ట్ 1160, హైయెస్ట్ 2080. టెక్నికల్గా బాగుంది, 60 ఉంది RSI, ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ అవర్స్ క్రాస్ అయింది. ఇది ఆల్మోస్ట్ 22 ఏప్రిల్ నుంచి ఆల్మోస్ట్ పెరుగుపోతుంది. మధ్యలో 2-3 సార్లు డిప్ అయింది. ఇక్కడ చూస్తే కన్సల్టేషన్ జరుగుతుంది, మరి ఈ వార్తను బట్టి ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వర్ధమాన్ టెక్స్టైల్ లిమిటెడ్ ప్రస్తుతం 465 రూపీస్ ఉంది, 361 లోయెస్ట్, 592 హైయెస్ట్. టెక్నికల్ కూడా పర్వాలేదు, 54 ఉంది RSI, ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ క్రాస్ అయింది, బట్ కంటిన్యూగా తగ్గిన తర్వాత మన 11 డేస్ పెరిగింది. ఇప్పుడు రిజల్ట్ వచ్చింది కాబట్టి సో ఇది పెరగడానికి అవకాశం ఇందులో కనిపిస్తుంది. RR క్యాబుల్ ప్రస్తుతం 1023 ఉంది, లోయెస్ట్ 853, హైయెస్ట్ 1900. టెక్నికల్గా పర్వాలేదు, 63 ఉంది, బట్ ఇక్కడ మూవింగ్ అవర్స్ 20 అండ్ 50 డేస్ క్రాస్ ఉంది. ఎప్పుడైతే 100 మూవింగ్ అవర్స్ 126, 200, 1000, 280 క్రాస్ అవుతుందో అప్పుడే ఇంట్లో మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ ఫండమెంటల్ కంపెనీ ప్రస్తుతం 153 ఉంది, లోయెస్ట్ 135, హైయెస్ట్ 351. టెక్నికల్ కొద్దిగా వీక్ అని చెప్పవచ్చు, బిలో 45 ఉంది, ఆల్మోస్ట్ 44-45 మధ్య ఉంది, బట్ ఇక్కడ మూవింగ్ అవర్స్ 20 డేస్ 100 డేస్ 200 డేస్ క్రాస్ కావాలి. ఎప్పుడైతే 192 క్రాస్ అవుతుందో అప్పుడే ఇందులో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశంగా గుర్తించండి. సో ఇలా మన షేర్లో ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ జోడించుకుంటూ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే. మరొక విధంగా మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.